హాయ్ గైస్, నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక కారణం అయితే ఉంది. నా ఫాలోవర్స్లో ఉన్న 1000 మందిలో ఏ ఒక్కడు నష్టపోకూడదని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ద్వారా. ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్లో జరుగుతున్న ఈ బెట్టింగ్ ప్రమోషన్ మీద పోలీసులు, ఐపీఎస్ అండ్ మన అన్వేషణ అన్న, ది రామబాయ్ ఇలాంటి వాళ్ళు చేస్తున్న అటాక్కి చాలా వరకు తగ్గాయి. బట్ బై ద వే, మీరు ఫాలో అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్లో ఎవడైనా బెట్టింగ్ ద్వారా యాప్ ప్రమోషన్ చేయడం, ఆ టెలిగ్రామ్ ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇలా నన్ను జాయిన్ అవ్వండి, నేను చెప్పే ప్రెడిక్షన్ నమ్మండి అని చెప్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు అస్సలు నమ్మకండి. నా కోరిక ఏంటంటే, నన్ను ఫాలో అవుతున్న, సబ్స్క్రైబ్ చేసిన 1000 మందిలో ఒక్కడు కూడా నష్టపోకూడదు ఆ బెట్టింగ్ వల్ల. అందుకే చూడండి, చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. చిన్నగా లేదు, చాలా వరకు తగ్గింది. నా అన్వేషణ అన్న చేసిన ప్రతి వీడియోకి ప్రతి ఒక్కడు రియాక్ట్ అవుతున్నాడు. ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్స్టా పేజ్లో ఇంకా నుంచి చేయము అనే ఓట్లు అయితే చాలా వరకు వచ్చాయి. ఫస్ట్ టార్గెట్ బయా సన్నీ యాదవ్, మళ్ళీ ఇమ్రాన్ అన్నకి చాలా వరకు ఫాలోవర్స్ ఉన్నారు, చాలా క్రేజ్ ఉంది, అన్న మంచోడే. బట్ ఆడ జరిగింది ఏంటంటే, మనీ కోసం చేసిన ఈ ప్రమోషన్ వల్ల అన్న బ్యాడ్ అయ్యాడు. అదొక్కటే ఆడ చెప్పింది. అతను చెడ్డోడని చెప్పట్లేదు, ఇది చేయకుండా ఉంటే చాలా బాగుంది. మళ్ళా ఈ పల్లవి ప్రశాంత్, ఈయనకి ఫస్ట్ నుంచి చూసాను, నేను చాలా వరకు చూస్తాను. ప్రతిదీ ఈ ప్రమోషన్లే, ఏమి లేదు ఇతని దగ్గర కంటెంట్. బట్ ఏదో ఆ బిగ్ బాస్లో గెలిచాడే కానీ ఇంకేమీ లేదు. వచ్చినాక ఇలా రైతులకి సాయం చేస్తా, అలా చేస్తా అంటున్నాడే కానీ, ఆ పుణ్యక్షేత్రాలకి వాటికి తిరుగుతూ వీళ్ళు ఎంజాయ్ చేస్తుండే కానీ ఒక్కడికి ₹1 పెట్టింది ఇప్పుడు వరకు బయటికి రావాలి. బట్ ఈయన్ని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు సపోర్ట్ చేస్తారు, నమ్మి ఎంతగా ఓటింగ్ జరిగింది, చాలా వరకు ప్రజలు నమ్మారు, అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు, అతన్ని నమ్మిన ప్రజలనే మోసం చేస్తాడు. ప్రతి వీడియోలో ప్రమోషన్, ఈ బెట్టింగ్లు, ఈ టెలిగ్రాము, అది సంత నాశనం అవడానికే చేస్తున్నాడు కానీ ఒక్కడు బాగుపడాలని ఏ వీడియో చేయలేదు. నెక్స్ట్ హర్ష సాయి అన్న, ఈ అన్న మంచోడే. బట్ అన్న ఏమంటున్నాడంటే, నేను చేయకపోతే ఇంకెవరైనా చేస్తారు. బట్ అది రాంగ్ అన్న. మీరు చేయడం వల్లే మిమ్మల్ని ఫాలో అవుతున్న యూత్ చాలా వరకు ఇక్కడ నష్టపోయారు. మిమ్మల్ని చాలా వరకు నమ్ముతారు, ఎందుకంటే మీరు చేసేవి అలా ఉంటాయి. మీ వీడియోస్ నాకు నచ్చుతాయి, మీ వీడియోస్. కాకపోతే మీరు పెట్టే ఆ చిన్న యాడ్లు, ఆ ప్రమోషన్ వల్ల చాలా వరకు నష్టపోయి ఉంటారు, చాలా కుటుంబాలు నాశనం ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. మొన్నే రీసెంట్గా నిన్న స్టోరీ ఏమో పెట్టున్నారు, ఇంక నుంచి చేయమని. బట్ మళ్ళీ నా అన్వేషణ అన్నతో కూడా ఫోన్ చేశారు, మాట్లాడారు. ఇంకెవరైనా ఉన్నారంటే మన రామాబాయ్. మంచి ఫైట్ అయితే ఇస్తున్నాం మన రామాబాయ్ అన్న. హ్యాట్సప్ యూ రామాబాయ్ అన్న. చాలా వరకు మీ వల్ల అయితే చాలా వరకు అయితే తగ్గింది. ఇలాగా డబ్బుల్ని చూపిస్తున్నారు. ఆ డబ్బులు వస్తే వాళ్ళు అలాగ ఎందుకు చేస్తారండి? ఒకటి ఆలోచించండి. మిమ్మల్ని నాశనం చేస్తున్నారే కానీ మిమ్మల్ని బాగుపడటం ఎవ్వరు వల్ల కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలాంటివి ఏమకండి. బై ద వే, మిమ్మల్ని కోరేది ఒకటే, ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని అన్ఫాలో చేయండి. వాళ్ళు ఎంత మంచి క్రియేటర్ అయినా, మిమ్మల్ని నాశనం చేసేయడానికి వాళ్ళు ఒక అడుగు ముందుకేశారంటే వాళ్ళతో మీకు అవసరం లేదు. నన్ను ఫాలో అవ్వండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి అని నేను అనుకోవట్లేదు. నన్ను చేసిన 1000 మందిలో ఒక్కరు కూడా బాధపడకూడదు, ఇలాగా నష్టపోకూడదనే నేను కోరుకుంటున్నాను. మళ్ళా మన సురేష్ గురు అన్న కూడా రీసెంట్గానే ఒక వీడియో పెట్టాడు, ఇంకా నుంచి చేయనని ప్రమోషన్. బట్ అన్న వచ్చింది మనీ కోసమే అని ఇండైరెక్ట్గా ఓపెన్గా చెప్తాడు. నేను ఇన్స్టాలోకి రావడానికి కారణం మనీ, సెకండ్ ఇన్కమ్ కోసం నేను వచ్చాను అని చెప్పాడు కదా. అది అన్న చేశాడు అన్నది. బట్ ఇప్పుడు తెలుసుకున్నాడు, మారాడు. ఇంక నుంచి నా నుండి ఎటువంటి ప్రమోషన్ రావు అని చెప్పేశాడు. నెక్స్ట్ ఇంకా ఇట్స్ మీ పవర్. ఇతనైతే రోడ్లో మనీ చేస్తాడు, వర్క్ చేస్తాడు, ఇటు చేస్తాడు. ఇన్ని చేసేవే ఏ ఒక్కడికైనా నేరుగా పోయి అన్నం పెట్టావో ఒకరోజు
ఇలా చేయరు కానీ ఇలా విసిరేసి ఇట్లా ఈ ప్రమోషన్ చేసి జనాభాని నాశనం చేయడం తప్ప ఇంకేమైనా చేశారా మీరు? మీకు కూడా చెప్పండి. ఫైనల్గా మీకు చెప్పడం ఒకటే, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ప్లీజ్ 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 నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు, నన్ను ఫాలో అయినందుకు మీకు ఎంతగానో రుణపడి